మా రుచి చూడు వ్యూయర్స్ కోసం ఏం పరిచయం చేయబోతున్నారు? పూరి కాజాలండి. ఓకే, ఓన్లీ పూరి కాజానేనా? ఇంకో రెసిపీ ఏంటి? ఇంకోటి వెజిటబుల్ స్వీట్ కార్న్ పోలం. ఓకే, సో ఒక హాట్ ఐటమ్, ఒక స్వీట్ ఐటమ్. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? స్వీట్ హాట్? స్వీట్ చేస్తున్నాను. ఓకే, సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చెప్తారా? మైదా పిండి, పంచదార, శనగపిండి, గీ, ఆయిల్. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి సీతగా చెప్పేశారు స్వీట్ కాజా పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, మరి తయారు చేసే విధానం ఏంటో, ఎలా తయారు చేయాలో చెప్తారా? ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేస్తాం. ఓకే, వెయిట్ చేసుకుందామా? సో డీప్ ఫ్రైకి బౌల్ పెట్టేద్దామా? ఓకే, స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే, తగినంత ఆయిల్. సీత గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను స్కూల్లో వర్క్ చేస్తున్నాను యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఓ అవునా, ఏ స్కూల్ అండి? ఇక్కడ బేగంపేట చిన్న. ఓకే, ఏంటి మీ క్వాలిఫికేషన్? బిఏ అండి. సరిపోయిందా? కొంచెం కొంచెం. సో పూరీలంతా మొన్నగాలి కదా? సరిపోతుందా? ఓకే, సిమ్లోనే పెట్టాలా? ఓకే, సో మీ బిఏ అయిపోయింది, సో జాబ్ చేస్తున్నారు మీరు, అవునా? సో మైదా పిండి ఒక కప్పు తీసుకున్నాం, అంతేనా? అంతేనా. ఓకే, దాంట్లో ఒక హాఫ్ స్పూన్ గీ వేస్తాను. ఓకే, తర్వాత వాటర్ వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవడమేనా? ఓకే, కొంచెం కొంచెం పైన చూస్తూ ఉండండి, కాకుండా పూరీ పిండి. ఒకవేళ పొరపాటున ఎక్కువైంది అనుకోండి, కొంచెం ఫ్లవర్ యాడ్ చేసుకో, అంతే కదా? నీళ్ళు ఫ్లవర్ అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. చూడండి, పోయండి కొంచెం. ఎవరు నేర్పించారు ఈ వంట? ఇది మా అత్తయ్య గారు చేస్తూ ఉంటారండి. ఓకే, ఇది యాక్చువల్గా ఒరిస్సా సైడ్ పూరి జగన్నాథ్ ఊరు ఉంది కదా, పూరి ఊరు. అక్కడ జగన్నాథ స్వామికి ఇది స్పెషల్ నైవేద్యం. ఓహో, అంటే ఊరితో వచ్చిన పూరినా ఇది? కాజా వంటకం పూరి అని కాదు, ఊరు పూరి. ఓహో, ఊరు పూరి. ప్రొసీజర్ అంతా కాకపోతే పూరి లానే ఉంటుందేమో కదా? పూరిలా ఉండదు, మామూలు కాజాలానే ఉంటాయా? అంటే ఇప్పుడు కాకినాడ కాజాలు, ఇక్కడ మడత తాపేశ్వరం కాజా, ఆ టైప్ కాకుండా ఇది వేరే. ఇది పూరి కాజా కదా, సో కొంచెం స్పెషల్ గా ఉంటుంది. స్పెషల్ గా. ఓకే, సరిపోయిందా? వాటర్ సరిపోయిందండి. ఓకే, మరి శనగపిండి తర్వాత శనగపిండి నెయ్యి అప్లై చేసేసి మళ్ళీ పైన దానిపైన ఫ్లవర్ యాడ్ చేస్తాం. ఓకే ఓకే, ఇట్లా కలిపేసి పెట్టుకుంటాం. ఓకే, సో ఒరిస్సా వంటకం మీ అత్తగారికి ఎలా తెలిసింది? అంటే మా ఆడపడిచిన అక్కడ ఇచ్చాము, దానివల్ల మేము ప్రొసీజర్ చాలా పెద్దగా కనపడుతుంది, ఎక్కడి నుంచో వచ్చింది. అందుకే అది అలవాటు, మా ఇంట్లో అందరికీ ఇష్టం. మా అత్తయ్య గారు మా మ్యారేజ్ అయిన కొత్తలో ఇట్లా చేసి చేయడం అది అలవాటు అయిపోయింది. సో ఈ పూరి కాజా కాస్త మీ ఫ్యామిలీ కాజా అయిపోయిందా? ఇట్లా బాగా చేసుకుంటాం. ఓకే, సో మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకునా? సాఫ్ట్గా అయ్యేంత వరకు చేస్తూ ఉండాలి అలా కదా, కలుపుతూ ఉండాలి. ఓకే, మీ పెళ్ళి ఎంతకాలం అయింది? 22. 22 ఏళ్ళు. ఓకే, సో ఎంతమంది పిల్లలు? మాకు ఇద్దరండి. ఏం చేస్తుంటారు? అబ్బాయి రీసెంట్ గా బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. ఏం పేరు అబ్బాయి పేరు? కృష్ణ చరణ్. ఓకే, అమ్మాయి నెక్స్ట్? అమ్మాయి నెక్స్ట్. ఓకే, ఆమె మైథిలి. ఓకే, బీకామ్ చేస్తుంది, సెకండ్. మీ వారు ఏం చేస్తుంటారు? వారి పేరేంటి? ఆయన రామాచార్యులు. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది, అందులో ఏవోగా వర్క్ చేస్తారు. ఓకే, సో మీరంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండ్ అందరూ కూడా చక్కగా ఎంప్లాయీస్ కదా, ఫ్రీ టైం అనేది చాలా తక్కువగా దొరుకుతుందేమో. ఇది మొత్తం అంతా కలిపి ఒకటేసారి చేసేయడమేనా? ఒకటే పెద్ద పూరిలాగా చేసుకొని. ఓకే, సండేస్ అలా ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు ఎలా ఫ్రీ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు? ఇంట్లోనే అయిపోతుందండి మాకు వర్క్. ఆ రోజే మనకు హాలిడే దొరుకుతుంది. అవును, ఇంకేమైనా పెండింగ్ పడిన పనులన్నీ ఆ రోజే అయిపోతాయి. ఓకే, పిల్లలు మీ వారు హెల్ప్ చేస్తూ ఉంటారు పనుల్లో? బాగా చేస్తారు. సినిమాలకు అది వెళ్తూ ఉంటారా? ఇంట్రెస్ట్. ఓకే, ఈ మధ్యకాలంలో సినిమా వచ్చింది, మీ పేరు దాంట్లో ఉంది, హీరోయిన్ పేరు తెలుసా? సో అంటూ ఉంటారా మీ వారు ఎప్పుడైనా సీతతో ఈజీ కాదు అని? నేను అనాలి అది. ఆయన పాట పాడతారు, మీరేమో సీతతో ఈజీ కాదు అనండి. నిజమేనా? మీది అదే క్యారెక్టరా? కొంచెం అదేం లేదండి, దీనికి గీ అప్లై చేస్తాను. ఓకే,
సో ఇది ఒక సంప్రదాయ వంట అంతే కదా? అవునండి. ఇది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇది బేసన్ అంటే శనగపిండి ఇట్లా చల్లుకోవాలా? ఓకే. సో ఎక్కువగా పండగలకి వాటికి చేస్తూ ఉంటారా వీటిని నైవేద్యం లాగా? పండగలకు చేస్తాం. ఎప్పుడు మా అమ్మాయికి అయితే చాలా లైక్ ఇష్టపడుతుంది. ఎప్పుడంటే అప్పుడు రీసెంట్గా దీపావళికి కూడా చేశాను. ఓకే. ఇది ఇలా రోల్ చేసుకోవాలి టైట్గా. ఓకే. ఇది కేవలం మైదా పిండితోనే చేయాలా? ఓన్లీ మైదా పిండి. క్రిస్పీనెస్ ఎక్కువ ఉంటుంది కదా. అవును. మీ స్వీట్స్ బాగా చేస్తారా, హాట్ బాగా చేస్తారా? అన్నీ చేస్తాను. అన్నీ బాగా చేస్తారు. అంటే మేము బయట ఎక్కువ ఫుడ్ కొనుక్కొని తినము. అన్ని ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్. వెరీ గుడ్ అండి. స్వీట్ అయినా హాట్స్ అయినా ఏవైనా ఇంట్లో చేసుకోవాల్సిందే. మీకు టైం దొరకదు అయినా కూడా ఇంట్లో చేసినవే ఇది రోల్ చేసుకున్నాం కదా. ఓకే. ఇది చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాం. వామ్మో ఎంత పెద్దగా ఉందండి అది నైఫ్. చాలా స్ట్రాంగ్. ఇదే అలవాటు నాకు. ఈజీగా అయిపోతుంది. ఈవెన్ వెజిటబుల్స్ కి కూడా అదే యూజ్ చేస్తారా? చాలా చక్కగా షేప్ లో వస్తున్నాయి అన్ని. మీరు బాగా ఫాస్ట్ గా చేసేలా ఉన్నారు కదా. మీ పనంతా ఫాస్ట్ గా ఉండేలా ఉంది. అదే అంటారు మా హస్బెండ్ వాళ్ళు. అవునా? అస్సలు స్లో ఉండదు. ఓకే. ఇది ఇప్పుడు కొంచెం ఫ్లవర్ వేసుకొని ఇట్లా దీన్ని ఇట్లా కొంచెం పొడుగ్గా ఇలా చేసుకోవడమా? ఓకే. అంతేనా? అంతేనండి. ఓకే. ఒక ప్లేట్. ఈవెన్ అలా కూడా చేసుకోవచ్చేమో కదా? ఎలాగా? అలా చిన్న పీసెస్ కూడా. అదైతే మడతకాయ అయిపోతుంది కదా. అంతే. అది కాకూడదు, ఉద్దేశంతోనే ఇలా చేయడం. అంతేనా? ఓకే. మనం ఎంత లెంత్ కావాలంటే అంత చేసుకోవచ్చు దీన్ని. ఓకే. సరికొత్త వంటకం. ఈజీ అండి. ఓకే. ఓన్లీ ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఎక్కువ పట్టట్లేదు, చాలా తక్కువ టైంలోనే అయిపోయేలాగా ఉన్నాయి కదా. దట్టు కొంచెం హెల్దీ మైదా అలాగే ఘీ అదంతా కూడా పడుతుంది కాబట్టి కొంచెం డీప్ ఫ్రై అంటే ఆలోచించాలి తప్ప మిగిలిందంతా బానే ఉంది. ఆయిల్ ఎక్కువ లాగదండి. అవునా? ఎక్కువ తీసుకోదు ఆయిల్. ఓకే. ఓకే. సో తర్వాత షుగర్ సిరప్ చేసి సిరప్ చేయాలి. మరి ఈలోపు చేసుకుంటే బాగుంటుంది. బౌల్ పెట్టనా? ఇది ఇక్కడ పెట్టినా. ఇవి డీప్ ఫ్రై చేసేసుకొని వెంటనే దాంట్లో వేసుకోవడమా? ఎక్కర్లేదు. కొంచెం అంటే వేడి మీద కాకుండా. ఓకే. కొంచెం వాటర్ వేసి. ఇది కేవలం తడపడం కోసమేనా? పాకం లేదు, తడపడం కోసం. ఓకే. చూడండి కొంచెం పోయండి. సరిపోతుంది. రుచి చూడులో చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. సో సీత గారు మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ అండి లిజనింగ్ మ్యూజిక్. ఓకే. ఇది వాచింగ్ టీవీ. ఇలా కుకింగ్ ఇంట్రెస్ట్. ఓకే. చేస్తూ ఉంటారు ఎక్స్పెరిమెంట్స్ అన్ని? ఎక్స్పెరిమెంట్ ఏం లేదు, వచ్చేసింది చిన్నప్పటి నుంచి అలవాటు. ఓకే. చిన్నప్పటి నుంచి వంట చేయడం మీకు తెలుసా? అంటే మా అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం ఉండేది. ఆ రకంగా నాకు అలవాటు. మీరు ఎంతమంది? ముగ్గురు అండి. ముగ్గురు అన్నదమ్ములు. ఓ, ఒక్కగానొక్క ముద్దుల చెల్లినా? సో రాఖీ అయితే హవా కదా. అదే కదా. అలాంటప్పుడు అనిపిస్తుంది ఒక్కగానొక్క చెల్లిలాగా ఉండాలి అని రాఖీ టైంలో. అయినా ఆఫ్ చేద్దామా మరి? అక్కర్లేదు. సో ఓన్లీ లిజనింగ్ మ్యూజికా లేకపోతే పాడుతూ కూడా ఉంటారా? అంటే కూని రాగలేదు, బాత్రూమ్ సాంగ్స్ లాగా. బాత్రూమ్ సాంగ్ అయితే వద్దు, కానీ మాకు కొంచెం కిచెన్ సాంగ్ కావాలి. ఏమైనా పాడతారా ఒకటి మాకోసం? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది, అర్థమందులో ఉంది. చాలా బాగుందండి, మీ వాయిస్ బాగుంది. మీరు ట్రై చేయొచ్చు చక్కగా పాటలు పాడడం. అది మీ స్కూల్లో ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్స్ అయితే పాడుతూ ఉంటారా? చిన్నప్పుడు సంగీతం అది నేర్చుకున్నా. ఓ అవునా? అంత
మీ పిల్లలకి నేర్పిస్తున్నారా మరి సంగీతం? లేదండి, ఇక్కడ అసలు అవ్వట్లేదు ఇక్కడ. ఓకే. సీత గారు ఇది కాగిపోయినట్టు కదా? ఓకే. సిమ్ చేస్తూనా అవసరం లేదా? మీడియంలో. ఓకే. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. అసలు ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నారో. అది ఇట్లా ఏ పనైనా ఇంతేనా? ఇలానా? బాగా ప్రెస్ చేసేసేయండి. ఓకే. మీ పిల్లలు కూడా బయట తిండి ఏం తినరా? ఇష్టం ఉండదు. వామ్మో, ఈ కాలంలో కూడా ఉన్నారా అలాంటి పిల్లలు? వాళ్ళకి ఏవైనా సరే ఇంట్లో కూడా స్నాక్స్ అవి ఈవినింగ్ వచ్చేసరికి చేస్తారా? చేసుకుంటారు. తిన్నారు, బయట తిని కూడా రారు. టైమింగ్స్ ఏంటండి మీవి? 9 to 5. సో 5 కల్లా బేగం పెట్టే కాబట్టి దగ్గరే వచ్చేస్తారేమో కదా? రివర్స్ వేనా? మీ హస్బెండ్ వాళ్ళు ఎంతమంది? ఆయన ఒకరేనండి, 2 అక్క చెల్లెళ్ళు. ఓకే. ఏంటి మీ ఇద్దరు వెరైటీగా? అక్కడ మీరొక్కరు, ఇక్కడ మీ వారొక్కరు కదా? అలా కుదిరింది. మీకు తెలిసిన వాళ్ళేనా వీళ్ళు? దగ్గర బంధువుల? దగ్గర కాదండి. ఓకే. కాకపోతే మీ వాళ్ళు మా చుట్టాలే. ఓకే. చూడండి, ఇది ఏమైనా కలర్ మారా? బాగా బ్రౌన్ వచ్చేయాలండి. ఓకే. బ్రౌన్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఓకే, వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలా? ఓకే. సరిపోయిందంటారా ఆయిల్? సరిపోతుంది. చాలా క్రిస్పీగా ఉండేలా ఉన్నాయి కదా ఇవి? క్రిస్పీగానే ఉంటాయి. 2-3 రోజులు కూడా. ఓకే, నిల్వ ఉంటాయా? ఓకే. అప్పుడప్పటికి మనం దీంట్లో సాల్ట్ కలపలేదు కదా? అవసరం లేదా? మామూలుగా కొన్ని స్వీట్స్ కి పిండిలో కొంచెం ఉప్పు కలుపుతారు కదా? అవునండి, దీనికి అవసరం లేదు. అండ్ మీరు యాలకుల పొడి కూడా ఎక్కడ వాడలేదు? అవసరం లేదు. ఓకే. సుసీత గారు, మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చినట్టున్నాయి. ఇంకా తీసేసుకుందాం. ఆఫ్ చేద్దాం ఇది స్టవ్ కూడా. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? ఇవి పంచదార సిరప్లో ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా? ఇది సిరప్ ఓకే, వేసేయండి. అది కొంచెం నానాలా దాంట్లో? అవసరం లేదా? జస్ట్ డిప్ చేసి ఓకే తీసేసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ సిరప్ ఏమైనా చల్లారాలా? అవసరం లేదా? ఇది ఆల్రెడీ చల్లారిపోయింది, ముందే చేసి పెట్టేసుకున్నాం కదా. వేసేసారా? ఓకే. సో 1 కప్ ఆఫ్ మైదాకి 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాం కదా? ఓకే. జస్ట్ ఇంట్లో వేసేద్దాం డైరెక్ట్. ఓకే. కొంచెం మరి స్వీట్ ఎక్కువైపోతుంది. జస్ట్ లైట్ గా ఈ వారక ఈ సిరప్ కూడా బయట కనిపించదు. అది మనకి చేతికి అంటుకోకుండానే ఉంటుంది. ఓకే. ఓకే. సో అయిపోయినట్టేనా? ఎట్లా ఉన్నాయో రుచి చూసి. ఓకే. ఇవి వేడిగా తింటే బాగుంటుందా? చల్లారాక బాగుంటుంది కదా? సో చల్లారేదాకా వెయిట్ చేద్దాం. ఈ లోపల నెక్స్ట్ రెసిపీ తయారు చేసుకుందాం. ఓకేనా? ఓకే. చేసేయండి. అలాగే సెకండ్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేయండి. ఓకే. బాస్మతి రైస్, నిమ్మరసం, కరివేపాకు, గరం మసాలా పౌడరు, మసాలా దినుసులు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, స్వీట్ కార్న్, ఆలు, బీన్స్, క్యారెట్, గ్రీన్ పీస్, ఘీ, జీడిపప్పు, సాల్ట్, పచ్చిమిర్చి, ఆయిల్. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి సీత గారు పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పేశారు కదా. మరి తయారు చేసే విధానం ఏంటో కనుక్కుందాం. సో ఎలా, ఫస్ట్ ఏం చేయాలి? ఓకే మ్యామ్, ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. ఇందులో కొంచెం ఘీ వేసుకుందాం. ఓకే. సో ఇది కేవలం ఘీతోనే చేసేస్తున్నారా? ఆయిల్ కూడా. ఓకే. సరిపోతుందా? సరే. ఓకే. నెక్స్ట్ కొంచెం ఇది వేడెక్కాక ఇవి డ్రై ఐటమ్స్, మసాలా దినుసులు. ఓకే. కరిగిద్దాం ఇలా. ఇలాచి, లవంగా. ఓకే. సో మీ వారికి ఇష్టమైన వంటకం ఏంటి మీరు చేసే వాటిలో? అన్నీ తింటారు మ్యామ్. మీకేంటి? నేను కూడా అన్నీ తింటాను. ఓకే. వేడెక్కిందా? ఇవి వేసుకున్నాం కదా డ్రై ఐటమ్స్. నెక్స్ట్ వచ్చి గ్రీన్ చిల్లీస్. ఓకే.
తర్వాత అల్లం పచ్చిమిర్చి. అల్లం వెల్లుల్లి వాడరా మీరు? వెల్లుల్లి కాబట్టి వాడము. అవును, అందుకే ఇక్కడ కనిపించట్లేదు అసలు. పులావ్ అంటే ఆనియన్స్ ఉండాలి, మీరేమో వేయట్లేదు. ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, కొంచెం ఇంగు వేసుకున్నాం. దీంట్లో కూడా వేస్తారా ఇంగువ? ఓకే. నెక్స్ట్ కరివేపాకు. ఓకే. నెక్స్ట్ మనం వెజిటబుల్స్ యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఏం వేద్దాం? ఆలు వేసాను, క్యారెట్, ఆలు కొంచెం. ఓకే, కొంచెం సరిపోతాయా? నెక్స్ట్ బీన్స్. బీన్స్. సో మనం క్వాంటిటీ తగ్గించాం కాబట్టి ఇవి సరిపోతాయి అంటారా? ఓకే. ఆ క్యారెట్ నీట్గా కట్ చేశారండి. అది హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, అక్కడ కూడా వర్క్ చేశాను నేను. ఓహో. కార్న్ కూడా కదా, కొంచెం కార్న్ ఎక్కువ తీసుకుందాం. నేను ఇప్పుడు వేయొద్దు అంటున్నారో ఏమో అనుకున్నాను. సో వేయచ్చు కదా? వేయచ్చు. ఇంకా వేయండి. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కదా? ఓకే, ఇంకా వేయండి, బాగుంటుంది. అది లుకింగ్ బాగుంటుంది. బటన్ గ్రీన్ పీస్. సో ఇది మీరు చేసిన ఎక్స్పెరిమెంటా లేకపోతే ఎక్కడైనా చూసి నేర్చుకోవడం లాంటిదా? ఎవరు నేర్పించారు? అవునా? ఎక్స్పెరిమెంట్ కాదు. ఇదైన తర్వాత ఇది గరం మసాలా. ఇది ఇంట్లోనే ఆడుకున్నాము, కొన్నది కాదు. ఇంకా ఈ డ్రై ఐటమ్స్ అన్నీ ఆడి చిన్న హాఫ్. సో మీరు ప్రతిసారి నొక్కి వక్కాడిస్తున్నారు నేను బయట నుంచి ఏమీ తినను, ఏమీ చేయను అన్న విషయాన్ని. సో మంచిది, హోమ్ మేడ్ ఫుడ్ అంటే పిల్లలకి కానీ అందరికీ మంచిదే కదా. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? ఇది రైస్ తీసేసుకుందాం. హాఫ్ రైస్ వేస్తాను. ఓకే, కడిగి పెట్టుకున్నాను. ఓకే. సో బాస్మతి రైస్ తీసుకుంటున్నాం మనం. ఓకేనా? సరిపోతుంది అంటారా? మనం తీసుకున్న ఆ క్వాంటిటీకి రైస్ సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకుందాం. ఓకే, నిమ్మరసం ఒక్క వక్క సరిపోతుందేమో కదా, నిమ్మకాయ. సరే. సో ఇంకా విజిల్ పెట్టేయడమేనా? వాటర్ ఏం యాడ్ చేయకుండా అంటే మామూలుగా బాస్మతి రైస్ అంటే అందరూ ఉడికించి పెట్టుకోవడం చేస్తారు కదా. ఇవి కొంచెం రైస్ కొంచెం ఇదైతే ఆయిల్లో గీలో కలుస్తుంది, రైస్కి పడుతుంది. ఇప్పుడు వాటర్ వేద్దామా? ఏదైనా కొలత ఉంటుందా దీనికి? పోసింది నేను చెప్తాను. అవన్నీ పోసేసాను, సరిపోతుంది. అన్నీ పడతాయా? పడుతుంది. ఇంకొంచెం చాలు. ఇప్పుడు చివరిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఓకే. సో అన్నీ వేసినట్టేనా మనం? వేసాను. దీనికి ఏంటి గళ్ళ ఉప్పు వాడాలా? అంటే నాకు ఇది అజ్జాగా తెలిసిపోతుంది. సాల్ట్ అయితే ఎక్కువ తక్కువ తెలీదు. ఓకే, ఓకే. మీ ఇంట్లో ఎక్కువగా ఇదే వాడతారేమో? అది కూడా వాడతాము. ఓకే, బట్ ఇదైతే కరెక్ట్గా తెలుసుకుంటాం. మూత పెట్టేస్తాను. ఓకే, సో పెట్టేస్తారా? ప్రెషర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా మనం ఎట్లాగో స్టీమ్. ఓకే, ఎన్ని విజిల్స్ రావాలి? 3 విజిల్స్. సో వెయిట్ చేద్దామా మరి? ఓకే. సీత గారు 3 విజిల్స్ వచ్చేసాయి కదా, మరి ఆఫ్ చేస్తారా? ఓకే. సో సీత గారు మరి చల్లారిపోయి ఉంటుంది కదా, చూద్దామా? ఓకే. ఓ చల్లారిపోయింది చక్కగా. సర్వింగ్ డిష్లోకి తీసుకోవడమేనా ఇంకా? ఓకే. కలర్ఫుల్గా బాగుంది, చూడ్డానికైతే బాగుంది. ఉప్పు వేసారండి? ఉప్పు వేసారు కదా, గళ్ళ ఉప్పు వేసారు. ఎస్. ఇది కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాం. ఓకే, టాపింగ్ చేస్తున్నారా? ఓకే. ఇది మిక్స్ వెజిటబుల్ కార్న్ కూడా ఓకే, రెడీ అయిపోయినట్టేనా? తప్పకుండా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, సీత గారు ప్రిపేర్ చేసిన మిక్స్డ్ వెజిటబుల్ అండ్ స్వీట్ కార్న్ పులావ్ నా చేతిలో రెడీగా ఉంది. సో ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. వాసన అయితే సూపర్గా వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. సో మరి ఇందాక తను చేసిన స్వీట్ కూడా తినాలి కదండి, అది కూడా టేస్ట్ చేద్దాం. పూరీ కాజా.
క్రిస్పీగా, ఎక్కువ స్వీట్గా లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంది. సో మొత్తానికి సీత గారు ప్రిపేర్ చేసిన పులావ్ అండ్ స్వీట్ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో సీత గారు, మీరు ప్రిపేర్ చేసిన ఈ మిక్స్డ్ వెజిటబుల్ అండ్ స్వీట్ కార్న్ పులావ్ చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉందండి. రెండు కూడా సూపర్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మంచి వంటకాలు పరిచయం చేసినందుకు. తినేవారు? మా ఫ్రెండ్ అండి, పైన అపార్ట్మెంట్స్లో ఉంటారు. ఓకే, ఫ్లోర్లో. ఓకే. హాయ్ అండి, మీ పేరండి? రత్న గారు. రత్న గారు, సీత గారు ప్రిపేర్ చేసే వంటకాలు చూస్తూ ఉంటారా? టేస్ట్ ఎప్పుడైనా? అవునా? ఓకే, చాలా బాగా చేస్తారు. బాగా చేస్తారు నిజంగానే. ఇవాళ అది ప్రూవ్ అయింది కూడా, బాగా చేస్తారన్న విషయం. హడావిడిగా చేస్తూనే సూపర్ చేస్తారు మొత్తానికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. సో చూసారు కదండి, మరి సీత గారు పరిచయం చేసిన రెండు రెసిపీస్ని చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి. సమర్పించిన వారు నెఫ్డిల్ హెయిర్ ఆయిల్.